హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిబిఎంఎస్ క్లాస్. ఇంతవరకు మనం 4 సెమిస్టర్ చూసాం. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఫోటోషాప్. సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి సి లాంగ్వేజ్. థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి జావా లాంగ్వేజ్. ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా లాంగ్వేజ్ చూసాం. ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ వచ్చేసరికి డిబిఎంఎస్, సెకండ్ పేపర్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు క్లాస్లో డిబిఎంఎస్ సిలబస్ ఏముంది, ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటామో 1 by 1 చూద్దాం. సో దీంట్లో 5 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ టైటిల్ ఏంటంటే ఓవర్వ్యూ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాంట్లో టాపిక్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్, ఫైల్ బేస్డ్ సిస్టమ్, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్, డేటా అండ్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డేటాబేస్, ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, classification of database management system, DBMS approach, advantages of DBMS, data models, components and interfaces of database management system. Next topic వచ్చేసి database architecture. Last topic వచ్చేసి first unit లో situations where DBMS is not necessary. ఇవన్నీ ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేస్తాం. సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి సెకండ్ యూనిట్ టైటిల్ ఏంటంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. దాంట్లో సబ్ టాపిక్స్ పేర్స్ నేమ్స్ వచ్చేసరికి సో ఫస్ట్ టాపిక్ పేరు ఏంటంటే ఫస్ట్ సబ్ టాపిక్ ఇంట్రడక్షన్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎంటిటీ సెట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అట్రిబ్యూట్ classification, relationship degree, relationship classification, reducing ER diagrams to tables, enhance entity relationship model. దాన్ని ఏమంటారంటే EER మోడల్ అంటారు. జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్, ఈజీ రిలేషన్షిప్ అండ్ అట్రిబ్యూట్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, కన్స్ట్రైంట్స్ ఆన్ స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్, aggregation and composition, entity clusters, correction types, advantages of ER modeling. సో ఇవి సెకండ్ యూనిట్ లో టాపిక్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్. దాంట్లో యూనిట్ పేరు ఏంటంటే రిలేషన్ మోడల్. దాంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్, కార్డ్ రూల్స్, రిలేషనల్ డేటా మోడల్, కాన్సెప్ట్ ఆఫ్ కీ, relational integrity, relational algebra operations, advantages of relational algebra, limitations of relational algebra, relation calculus, tuple relation calculus, domain relation calculus, DRC అంటారండి దాన్ని. సో నా లాస్ట్ టాపిక్ వచ్చేసి QBE, query by example. కమింగ్ టు ది ఫోర్త్ యూనిట్. సో ఫోర్త్ యూనిట్ టైటిల్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ SQL అంటాం, రైట్. దీంట్లో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చి ఇంట్రడక్షన్, హిస్టరీ ఆఫ్ SQL స్టాండర్డ్, కమాండ్స్ ఇన్ SQL, డేటా టైప్స్ ఇన్ SQL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ DML అంటాం, సెలెక్షన్ ఆపరేషన్, ప్రొజెక్షన్ ఆపరేషన్, అగ్రిగేట్ ఫంక్షన్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ దీన్ని ఏమంటారంటే DML అంటాం, టేబుల్ మాడిఫికేషన్ కమాండ్స్, టేబుల్ ట్రంకేషన్ కమాండ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంపోజిషన్ ఆఫ్ కన్స్ట్రైంట్స్, జావా ఆపరేషన్, సెట్ ఆపరేషన్స్, వ్యూ, సబ్ క్వెరీ, ఎంబెడెడ్ SQL. ఇవి ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి ఇవి డిస్కస్ చేస్తాం. కమింగ్ టు ది లాస్ట్ యూనిట్ PLSQL. దాంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్, షార్ట్ కమింగ్ ఇన్ SQL, స్ట్రక్చర్ ఆఫ్ PLSQL లాంగ్వేజ్, ఎలిమెంట్స్, డేటా టైప్స్, ఆపరేటర్ ప్రెసిడెన్స్, control structure, steps to create a PLSQL program, iterative control, cursors, steps to create a cursor, procedure, function,
packages, exceptions handling, database triggers, types of triggers. ఇది మనం ఎంటైర్ డిబిఎంఎస్ గురించి నేర్చుకునే సిలబస్ అంటే. రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ లో కొన్ని టాపిక్స్ ఇప్పుడు ఈ క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ టైటిల్ ఏం చెప్పుకున్నాం? ఓవర్వ్యూ ఆఫ్ డిబిఎంఎస్. రైట్. దీంట్లో ఫస్ట్ సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్చుకునే ముందు మనం కొన్ని ఫండమెంటల్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ డెఫినేషన్స్ ఏంటో నేర్చుకున్న తర్వాత ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డేటా అంటే ఏంటి చూడాలి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి చూడాలి. డేటాబేస్ అంటే ఏంటో చూడాలి. రైట్. సో డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫస్ట్ కమింగ్ టు ది డేటా. డేటా అంటే ఏంటి? మనం నేర్చుకున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ సెమిస్టర్ నేర్చుకున్నాం. సో డేటా డెఫినేషన్ ఏంటి? Data is a collection of raw facts and figures without any proper meaning. సో మీనింగ్ ఏమీ లేకుండా కొన్ని రా ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో రా ఫ్యాక్ట్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారంటే డేటా అంటారు. ఆ రా ఫ్యాక్ట్స్ అంటే వేటిని రా ఫ్యాక్ట్స్ అంటారంటే వర్డ్స్, లేదంటే నెంబర్స్, లేదంటే గ్రాఫిక్స్, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, వీటన్నిటిని ఏమంటారంటే రా ఫ్యాక్ట్స్ అంటారు. ఎలాంటి రా ఫ్యాక్ట్స్? వితౌట్ ఎనీ ప్రాపర్ మీనింగ్. సో ప్రాపర్ మీనింగ్ లేని రా ఫ్యాక్ట్స్ అన్నిటిని ఏమంటారు? డేటా అంటారు. రైట్. డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. సో రా ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? వర్డ్స్, నెంబర్స్, గ్రాఫిక్స్, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్. సో వీటిని ఏమంటారంటే డేటా అంటారు. రైట్. సో ఇంకొకసారి డెఫినేషన్ చెప్తాం చూడండి. డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ మీనింగ్. రైట్. దీన్నే వేరేలా కూడా డిఫైన్ చేస్తాం. సో ఆ డెఫినేషన్ ఏంటంటే డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, నెంబర్స్, గ్రాఫిక్స్, వీడియో ఫైల్స్ అండ్ ఆడియో ఫైల్స్ అండ్ ఎక్సెట్రా. రైట్. రా ఫ్యాక్ట్స్ అంటే ఏం చెప్పుకున్నాం? వర్డ్స్, నెంబర్స్, గ్రాఫిక్స్, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్. దాన్ని సెకండ్ డెఫినేషన్ అని చెప్తాం. రైట్. సో ఇది డేటా అంటే. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్. రైట్. ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ డేటా with proper meaning.
sorry, collection of meaningful data where raw facts are proposed and arranged in a meaningful order. Right. సో ప్రాపర్ ఆర్డర్ లేకుండా ఉంటే వాటిని ఏమంటారంటే డేటా అంటాం. అదే డేటా కనుక ప్రాపర్ మీనింగ్ కనుక ఇస్తే వాటిని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అంటారు. మనం ఫస్ట్ సెమిస్టర్ లో డేటా అండ్ ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ చూసాం. సో ఎప్పుడు చూసాం? కంప్యూటర్ డిఫైన్ చేసేటప్పుడు కంప్యూటర్ కి డేటాను ప్రొవైడ్ చేస్తాం. డేటాను ప్రొవైడ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది? ప్రాసెస్ చేసి ఏమి ఇస్తుంది? మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అదే డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, వర్డ్స్, నెంబర్స్, గ్రాఫిక్స్, వీడియో ఫైల్స్ అండ్ ఆడియో ఫైల్స్. ఇన్ఫర్మేషన్ అంటే డేటాకి ఎటువంటి ప్రాపర్ మీనింగ్ ఉండదు, రైట్? కానీ ఇన్ఫర్మేషన్ కి సో ఆ డేటా అంతటిని కూడా ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ మీనింగ్ వచ్చేటట్టు అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అంటారు, రైట్? కమింగ్ టు ది డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ related data items organized in a way that can be easily accessed, managed and updated, right? So database is a collection of related data items organized in a way that can be easily accessed, managed and updated. Managed and updated. Right. Sorry. Database is a collection of related data items organized in a way organized in a way that data can be easily accessed, managed and updated. అంటే ఎలాంటి డేటా స్టోర్ చేస్తుంది? రిలేటెడ్ డేటా ఐటమ్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. సో దాన్ని స్టోర్ చేసి ఏం చేసుకోవాలి? ఈజీగా యాక్సెస్ చేసుకోవాలి, ఈజీగా మేనేజ్ చేసుకోవాలి, ఈజీగా అప్డేట్ చేయాలి, రైట్? ఈ 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ సేమ్ రిలేటెడ్ డేటా ఐటమ్స్ స్టోర్ చేసే ప్లేసెస్ అన్నిటిని కూడా ఏమంటారంటే డేటాబేసెస్ అంటారు, రైట్? దీనికి డేటాబేస్ ఈజ్ ఈజీ టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే వాటిని ఏమంటారంటే డేటాబేసెస్ అంటారు. ఆ స్టోర్ యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని అంటే ఎలాంటి డేటా? రిలేటెడ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు, రైట్? స్టోర్ చేసిన డేటా మీద ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి? యాక్సెస్ చేసుకోవాలి, మేనేజ్ చేయాలి, దాన్ని అప్డేషన్స్ కావాలితే అప్డేషన్స్ కూడా చేసుకునేలా ఉండాలి. సో దీన్ని ఏమంటారంటే డేటాబేస్ అంటారు, రైట్? కమింగ్ టు ది నెక్స్ట్ డెఫినిషన్.
database management system, DBMS. DBMS is a software program that allows creation software program that allows creation, deletion, and manipulation. And manipulation of data, right? So database management system is a software program that allows creation, deletion, and manipulation of database. Manipulation of database. అంటే సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. సో ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఎలా ఉపయోగపడుతుంది అంటే, సో క్రియేట్ చేయడానికి, దేన్ని క్రియేట్ చేయడానికి, డేటాబేస్ని క్రియేట్ చేయడానికి, డేటాబేస్ని డిలీట్ చేయడానికి, డేటాబేస్ మీద ఏమన్నా మ్యానిపులేషన్స్ ఉంటే ఆ మ్యానిపులేషన్స్ కూడా మనం పెర్ఫామ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఆ సాఫ్ట్వేర్ని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, రైట్? సో డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఐటమ్స్, రైట్? ఆ డేటా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుని, మేనేజ్ చేసుకుని, అప్డేట్ చేస్తే డేటాబేస్ అంటారు. డేటాబేస్ ఎందుకు యూస్ చేస్తారు? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు. ఏది? డేటాబేస్. అలాంటి డేటాబేసెస్ని క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేదంటే ఏమన్నా మ్యానిపులేషన్స్ చేయాలన్నా, సో మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఆ సాఫ్ట్వేర్ని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సాఫ్ట్వేర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ అలౌస్ క్రియేషన్, డిలీషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్, రైట్? డిబిఎంఎస్ ఇంకేం పని చేస్తుందంటే, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటాబేస్. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది దేనికి? డేటాబేస్లో స్టోర్ చేసిన డేటాని స్టోర్ చేయడానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, రైట్? సో నెక్స్ట్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో సో ఇక్కడ టీవీ డేటా అంటే ఏంటి తెలుసుకున్నాం, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి తెలుసుకున్నాం, డేటాబేస్ అంటే ఏంటి తెలుసుకున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్క్యూఎల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్? డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఎస్క్యూఎల్, MySQL, Sybase, SQLite, MS Access, సో ఇంకా నెంబర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి, రైట్? అసలు ఫస్ట్ డేటాబేస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1968లో. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఐబిఎం. ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెకానిక్స్. రైట్. సో దీన్ని ఐబిఎం అని ఇనీషియల్గా ఏమని పిలిచేవారు అంటే ఐఎంఎస్ అని పిలిచేవారు, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్.
ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాని తర్వాత సో చార్లెస్ బెక్మ్యాన్ అని ఆయన సో ఒక డిబిఎంఎస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే ఐడిబిఎస్, ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ సిస్టమ్. డేటాబేస్ సిస్టమ్ కానీ స్టోర్ అని కానీ అంటారు. రైట్. ఎప్పుడు ఫస్ట్ ఐబిఎంఎస్ ఇంట్రడ్యూస్ చేశారంటే 1968. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఐబిఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మెకానిక్స్. ఐబిఎం ని ఏమని పిలిచేవారంటే ఇనిషియల్ డేస్ లో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలిచేవారు. దాని తర్వాత చార్లెస్ బెక్మ్యాన్ ఐడిబిఎస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఐడిబిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ సిస్టమ్ అని కానీ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ స్టోర్ అని కానీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ 1970లో ఆర్డిబిఎంఎస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? ఈఎఫ్ కార్డ్ అనే సైంటిస్ట్ సో ఆర్డిబిఎంఎస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్డిఎంఎస్ లో డేటా అంతా కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లా డిస్ప్లే అవుతుంది. రైట్, టేబుల్స్ లో డిస్ప్లే అవుతుంది. ఈచ్ టేబుల్ కంటైన్స్ row and column. సో ఇది ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? డేటా అంటే ఏం చూసాం? డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ డేటా. డేటాబేస్ అంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఐటమ్స్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే database management system is a software program that allows creation, deletion and manipulation of database. So database management systems ఏమేమి ఉన్నాయంటే SQL, MySQL, Sybase, SQLite, MS Access. సో ఫస్ట్ డిబిఎంఎస్ ని ఎవరు డెవలప్ చేశారంటే ఐబిఎం వాడు డెవలప్ చేశాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ మెకానిక్స్. దీని ఇనిషియల్ డేస్ లో ఏమని పిలిచేవారంటే ఐఎంఎస్ అని పిలిచేవారు. ఐఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ DBMS introduced by Charles Beckman. The DBMS called IDBS. IDBS full form Integrated Database System or Integrated Database Store. After that, in 1970, EF Code introduces RDBMS. In RDBMS, data is stored in the form of tables. Each table contains rows and columns. Right? So next topic వచ్చేసి ఫైల్ బేస్డ్ సిస్టమ్. దీనికి ఒక పేరు ఏమైనా పిలిచేవారంటే కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్.
సో కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఏంటంటే సో మనకి ఫస్ట్ డిబిఎంఎస్ని ఎప్పుడు డెవలప్ చేశారు 1968 నుంచి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డేటాబేసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి ముందు బిఫోర్ దాట్ దానికంటే ముందు మరి ఏం యూస్ చేసేవారు అంటే సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. డేటా ఎలా స్టోర్ చేసేవారు? ఫైల్స్ రూపంలో స్టోర్ చేసేవారు, రైట్? సో ఆ ఫైల్స్ ఫార్మ్స్ లో స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ అంటారు. దానికి ఇంకొక నేమ్ ఏంటంటే కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో 1968 ముందు వరకు 1968 నుంచి ఈ డిబిఎంఎస్ లో డేటాబేస్లు యూజ్ చేయడం జరిగింది, రైట్? ఫైల్ బేస్డ్ సిస్టమ్. File based system is a collection of data stored in a sequential order in a file. Data stored in a sequential order in a file. A file based system is a collection of data stored in a sequential order in a file. So ఫైల్ ఫామ్ లో స్టోర్ అయ్యే దాన్ని ఏమంటారంటే దాంట్లో ఏం స్టోర్ చేస్తారంటే డేటా స్టోర్ చేస్తారు, రైట్? సో ఈ విధంగా ఫైల్స్ ఫామ్ లో స్టోర్ చేసే దాన్ని ఏమంటారంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ అని కానీ కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని కానీ అంటారు, రైట్? దీనికి జనరల్ ఫామ్ ఉంది. జనరల్ ఫామ్ తో పాటు ఎగ్జాంపుల్ కూడా చెప్తే మీకు అర్థమవుతుంది. వెయిట్ ఎ మినిట్. రైట్. సో ఇంట్రడక్షన్. So data is a collection of raw facts and figures without any proper meaning. ఇన్ఫర్మేషన్ గురించి చూసాం, డేటాబేస్ గురించి చూసాం, డిబిఎంఎస్ గురించి చూసాం. సో ఇనీషియల్గా ఫస్ట్ డిబిఎంఎస్ని ఎవడు డెవలప్ చేశారంటే ఐబిఎం వాడు డెవలప్ చేశాడు. సో దానికన్నా ముందు ఏం యూస్ చేసేవారంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనే దాన్ని యూస్ చేయడం జరిగింది, రైట్? సో ఇది జనరల్ ఫామ్ అండి. దీనికి కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇలా స్టోర్ అవ్వాలి. సపోజ్ దీంట్లో అప్లికేషన్ ఎక్స్, అప్లికేషన్ వై, అప్లికేషన్ జెడ్ అని 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈచ్ అప్లికేషన్స్ లో ఫైల్ స్టోర్ అయి ఉన్నాయి. అప్లికేషన్ ఎక్స్ లో ఫైల్ 1 ఉంది, అప్లికేషన్ ఎక్స్ లో ఫైల్ 1, ఫైల్ 2 2 ఫైల్స్ ఉన్నాయి. అప్లికేషన్ వై లో ఫైల్ 1 అండి, ఇక్కడ ఫైల్ 1, ఫైల్ 4, ఫైల్ 5 ఉన్నాయి. అప్లికేషన్ జెడ్ లో ఫైల్ 2, ఫైల్ 5 ఉన్నాయి, రైట్? The above system consists of 3 subsystems, namely application X, application Y, application Z. Application Z. It is clearly that some of the files duplicated in different subsystems of conventional file processing system. This will in turn increase of data redundancy. Data redundancy అంటే repetition of data. Data redundancy means repetition of data. అంటే ఫైల్ 1 అప్లికేషన్ ఎక్స్ లోని ఎంటర్ అవుతుంది, రైట్? అప్లికేషన్ వై లోని ఎంటర్ అవుతుంది, రైట్? సో అప్లికేషన్ ఎక్స్ లో ఫైల్ 2 ఎంటర్ అవుతుంది, అప్లికేషన్ జెడ్ లో ఫైల్ 2 ఎంటర్ అవుతుంది, అప్లికేషన్ వై లో 5 ఎంటర్ అవుతుంది, అదేవిధంగా అప్లికేషన్ జెడ్ లో కూడా ఫైల్ 5 అనేది ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ ఒకే ఫైల్ మోర్ దాన్ 1 లొకేషన్స్ లో స్టోర్ అయిపోతుంది. సో ఈ లొకేషన్ మోర్ దెన్ 1 లొకేషన్స్ లో స్టోర్ అవటం వల్ల సో డేటా అనేది రిపిటేషన్ వచ్చేస్తుంది. రిపిటేషన్ వచ్చేయటం వల్ల అప్డేట్ చేసేటప్పుడు, మాడిఫై చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి.
సో ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో ఫైల్ 1 అప్లికేషన్ ఎక్స్లో ఉంది, అప్లికేషన్ వైలోని ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 అప్లికేషన్ ఎక్స్ ఉంది, అప్లికేషన్ జెడ్ ఉంది, రైట్. అప్లికేషన్ వైలో అప్లికేషన్ ఫైల్ 5 ఉంది, ఫైల్ 5 కూడా అప్లికేషన్ జెడ్లో ఉంది. అంటే ఇక్కడ మోర్ దాన్ 1 ఫైల్స్, ఒక ఫైల్ వన్ ఫైల్ ఈ స్టోర్డ్ ఇన్ మోర్ దాన్ 1 లొకేషన్. సో మోర్ దాన్ 1 ప్లేసెస్లో స్టోర్ అవటం వల్ల రిపిటేషన్ ఆఫ్ డేటా అనేది ఎంటర్ అయిపోతుంది. రిపిటేషన్ ఆఫ్ డేటా ఎంటర్ అయిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటండి అంటే డిస్క్ స్పేస్ అనేది ఎక్కువైపోతుంది. ఒక ఫైల్ ఒక చోట ఉంటే సరిపోతుంది. సో అది మల్టిపుల్ ప్లేసెస్లో స్టోర్ చేయడం వల్ల డిస్క్ స్పేస్ అనేది సో ఎక్కువైపోయి సో ఫైల్ రన్నింగ్ అనేది స్లో అయిపోతుంది. దాన్ని ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. సో బిల్లింగ్ ప్రోగ్రామ్ ఉంది. బిల్లింగ్ ప్రోగ్రామ్లో కస్టమర్ ఫైల్, అకౌంట్ రిసీవబుల్ ఫైల్ ఉంది. పర్చేస్ అప్లికేషన్లో బయ్యర్ ఫైల్ ఉంది, ఇన్వెంటరీ ఫైల్ ఉంది. అకౌంట్ పేయబుల్ ప్రోగ్రామ్లో ఇన్వాయిస్ ఫైలు, వెండర్ ఫైల్ ఉంది. సేల్స్ ప్రోగ్రామ్లో కస్టమర్ ఫైలు, ఇన్వెంటరీ ఫైల్, ఇన్వాయిస్ ఫైల్. వీటన్నిటికి సో బిల్లింగ్ ప్రోగ్రామ్లో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, ఫస్ట్ ఫైల్ ఏంటి, కస్టమర్ ఫైల్. ఇది ఇక్కడ ఎక్కడ ఎంటర్ అయింది, మళ్ళీ సేల్స్ ప్రోగ్రామ్లో కూడా ఎంటర్ అయిపోయింది. సో ఒక్కసారి ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఎంటర్ చేసుకుని ఒకే చోట అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలాగా మోర్ దాన్ 1 లొకేషన్స్లో ఎంటర్ అవటం వల్ల సో ఏమవుతుంది, డేటా రిడెండెన్సీ, రిపిటేషన్ ఆఫ్ డేటా అనేది ఎంట్రీ అయిపోతుంది, రైట్. పర్చేసింగ్ ప్రోగ్రామ్లో ఇన్వెంటరీ ఫైల్ ఉంది. ఆ ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ ఉంది, మళ్ళీ సేల్స్ ప్రోగ్రామ్లో ఉందో చూడండి, సెకండ్ ఫైల్ ఇన్వెంటరీ ఫైల్. సో ఇది సేమ్ కాన్సెప్ట్. సో మోర్ దాన్ 1 లొకేషన్స్లో ఒకే ఫైల్ మోర్ దాన్ 1 లొకేషన్స్లో స్టోర్ అవటం వల్ల డిస్క్ స్పేస్ అనేది ఎక్కువైపోతుంది. పైగా రిడెండెన్సీ ఆఫ్ డేటా, రిడెండెన్సీ మీన్స్ రిపిటేషన్ ఆఫ్ డేటా, సో ఎంటర్ అయిపోతుంది, రైట్. అకౌంట్ పేయబుల్లో చూడండి, ఇన్వాయిస్ ఫైల్, వెండర్ ఫైల్. ఇన్వాయిస్ ఫైల్ ఎక్కడ ఎంటర్ అయింది, మళ్ళీ సో అకౌంట్ పేయబుల్లో ఇన్వాయిస్ ఫైల్ ఉంది, సేల్స్ ప్రోగ్రామ్లో కూడా సో ఇన్వాయిస్ ఫైల్ ఉంది. సో ఇన్వాయిస్ ఫైల్ అనేది మోర్ దాన్ 1 లొకేషన్స్లో ఎంటర్ అవడం వల్ల రిపిటేషన్ ఆఫ్ డేటా ఎంటర్ అయిపోతుంది. రిపిటేషన్ ఆఫ్ డేటా ఎంటర్ అవ్వడం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ అంటే మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది, రైట్. సో ఇక్కడతో ఈ క్లాస్ ఆపుదాం. సో నెక్స్ట్ క్లాస్లో సో డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్. సో అక్కడ డిసడ్వాంటేజెస్ అనుకున్నాం కదా, అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసాం, సిలబస్ ఏముందో చూసాం. డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. థ్యాంక్ యూ.